ఈరోజు 8వ కాలనీ శ్రీ సత్యసాయి సేవా సమితిలో బాల వికాస్ విద్యార్థులు మరియు తల్లిదండ్రులచే తండులార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తండుల అర్చన అనగా బియ్యంతో అర్చన చేయుట. ఈ పరబ్రహ్మ స్వరూపమైన అన్నము బియ్యం నుంచి వస్తుంది. అటువంటి విశేషమైన బియ్యాన్ని మాత్రమే ఈ అర్చనలో వాడుతాము. ఇలా సమర్పిస్తున్న సమయంలో బియ్యానికి ఎంతో పవిత్రమైన దివ్యమైన తరంగాలు చేరుతాయి. అటువంటి దివ్యమైన బియ్యాన్ని వండి ప్రసాదంగా మనం భుజించడం వలన సాత్విక గుణాలు ఏర్పడి మంచి సంస్కారాలు లభిస్తాయి. అంతేకాకుండా ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు తండ్రులార్చన అనే కార్యక్రమాన్ని మనము రాష్ట్రమంతటా జరుపుకుంటున్నాము. ఇది సత్యసాయి గాయత్రి మంత్రము 1977 డిసెంబర్ 24వ తేదీ రోజున గండికోట సుబ్రహ్మణ్యం శాస్త్రి గారి దీన్ని చెప్పబడింది. తన నోటి నుండి అకస్మాత్తుగా వెలువడింది కాబట్టి ఈ సాయి గాయత్రి మంత్రాన్ని మనము ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నాము. ఇది ఇప్పటికి 13 సంవత్సరాల నుండి చేస్తున్నాము. అలాగే ఈరోజు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పిల్లల చేత వాళ్ళ యొక్క తల్లిదండ్రుల చేత మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. అలాగే తండ్రులు అంటే బియ్యము అన్నమాట. ఈ బియ్యం అనేటివి వండుకొని మనము ఆరగిస్తాం కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపము అంటారు. కాబట్టి మనము ఈ యొక్క అన్నాన్ని వృధా చేయకూడదు. కాబట్టి ఈరోజు చేసిన ఈ యొక్క బియ్యాన్ని వండుకునేటప్పుడు వేసుకొని మనమందరం ఆరగించడం వల్ల మనకు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు లభిస్తాయి. అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఓం శ్రీ సాయి.